ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. ఆయనతో పాటుగా సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పెద్దల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక అందించనున్నారు. అందుకోసం ప్రధాని అపాయింట్మెంట్ ను సైతం సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, ప్రధాని అపాయింట్మెంట్ దొరికిందా రేవంత్ రెడ్డికి? మరోవైపు ఫస్ట్ టైం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి. ఎలాంటి చర్చలు జరపనున్నారు? రైట్, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఈ రోజు నైట్కి ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా మొన్ననే కొత్త పీసీసీ చీఫ్ అపాయింట్ అయిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఏఐసీసీ చీఫ్గా ఉన్న మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ అడిగారు. అట్లాగే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా అడిగారు. వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం ఏర్పడిన వరదలు, వర్షాల వల్ల నష్టం జరిగింది. సో దానికి భారీ నష్టం ఏర్పడింది. సో దానికి సంబంధించిన వరద నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి, వరద సహాయాన్ని ప్రకటించాలి అని మొదటి నుంచి కూడా సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో వరద టైంలో అమిత్ షా కాల్ చేసినప్పుడు కానీ లేకపోతే మోదీ కాల్ చేసినప్పుడు కానీ సీఎం రేవంత్ చాలా స్పష్టంగా చెప్పారు. అకస్మాత్తుగా వచ్చిన వర్షాలు, వరదల వల్ల చాలా నష్టం జరిగింది. దాదాపు 5,113 కోట్ల నష్టాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం గుర్తించింది. సో దీనికి సంబంధించి వరద సహాయాన్ని కేంద్రం ప్రకటించాలి, కేంద్రం తరఫున ఆదుకోవాలి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని మొదటి నుంచి కూడా అభ్యర్థిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో అటు పార్టీ కార్యక్రమంతో పాటుగా ఈ ఇష్యూని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించడానికి ప్రధాని అపాయింట్మెంట్ కూడా అడిగారు. సో అది ఈ రాత్రి కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాత్రికి ప్రధాని అపాయింట్మెంట్ ఒకవేళ అయిపోతే రేపు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అమిత్ షా ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. రేపు అమిత్ షాని కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వివరాలన్నీ కూడా అమిత్ షాకి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్డీఆర్ఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. సో ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చి దానికి కూడా ప్రత్యేక ప్యాకేజ్ను కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి కూడా కొన్ని స్పెషల్ విజ్ఞప్తులు ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కానీ లేకపోతే మిగతా స్పోర్ట్స్ స్కూల్స్కు సంబంధించిన గ్రాంట్స్ కానీ ఇవన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం కావాల్సిందిగా కోరడానికైతే సీఎం ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఢిల్లీ టూర్ అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు రకాల విజ్ఞప్తులను అయితే క్యారీ చేసినట్టుగా కనిపిస్తుంది.